మల్కాజ్గిరి జోన్ పరిధిలో పారిశుద్ధ పనులను రాంకీ సంస్థకు అప్పగించడంపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పారిశుద్ధ పనులపై ఆధారపడి జీవిస్తున్న తమకు ఈ ఒప్పందం వల్ల ఉపాధి దూరమయ్యే ప్రమాదం వచ్చి పడిందని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. రాంకీ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం సరికాదని కార్మికుడు రాము ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెలంగాణలోనే పుట్టి పెరిగిన వాళ్లమని అన్నారు. రాంకీ సంస్థకు అప్పగించిన పనులను స్థానిక కార్మికులకే కేటాయించి ఉపాధి కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు వెంకటేష్, ప్రజాట కార్మికుడిని. ముందుగా గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారికి నమస్కరించి నా విన్నపం సార్, మేము గత 3-4 తరాల నుంచి ఇదే పని మీద డిపెండ్ అయి బతుకుతున్నాము. ఈ పని వల్ల మా బతుకు తెరువులు చక్కబడుతున్నాయి సార్. ఇంతకుముందు మా పరిస్థితులు ఘోరంగా ఉండి ఈ పని చేసుకుంటున్నాం కాబట్టి మంచిగా బతుకుతున్నాం, మా పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నాం. గత 30-40 సంవత్సరాల నుంచి ఇదే పని మీద చేసుకుంటూ ఉన్నాము మేము. ఇప్పుడు ఏమైందంటే 2009లో రామ్కీ సంస్థ అని వాళ్ళకి బల్క్ గార్బేజ్ ఇవ్వాలని చెప్పారు 2009లో. అది అప్పటి నుంచి మళ్ళీ మధ్యలో ఎప్పుడు రాలేదు. ఇప్పుడు 2026లో 2వ నెలలో మాకు అగ్రి అయిందని రామ్కీ వాడు వస్తున్నాడు. రామ్కీ వాడిని అడిగితేనేమో మాకు SWM అక్కడ నుంచి సెంట్రల్ నుంచి రిలీజ్ అయిందని అంటున్నారు. సెంట్రల్ నుంచి రిలీజ్ అయినా రామ్కీ వ్యవస్థ నుంచి వచ్చినా ఎటు నుంచి ఏది వచ్చినా కానీ కార్మికునికి బాధపడే విధంగా ఉంది సార్ ఇది. అందుకనే ఒకటే సార్ మేము చెప్పుకునేది, మా బతుకులు బతకనివ్వండి. మీరు ఏదైతే థర్డ్ పార్టీ అంటున్నారో థర్డ్ పార్టీ వద్దు సార్, మేమే పని చేసుకుంటాం, మా పనిని మేమే చేసుకుంటాం. మా దగ్గర ఏదైనా తప్పులుంటే ఆ తప్పుల్ని చెప్పండి, తప్పుల్ని సరి చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం సార్. ఇదే సార్ మా రిక్వెస్ట్. అందరికీ నమస్తే. నా పేరు రాము, మల్కాజ్గిరి జోన్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఇక్కడికి రావడం కారణం, ముఖ్య ఉద్దేశం ఏమిటనగా ఈ రామ్కీ వ్యవస్థపై మేము గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రామ్కీ సంస్థ వల్ల చాలా మంది కార్మికులు నష్టపోతున్నాము. మేము గత 40-50 సంవత్సరాల నుంచి ఇంటికి 5 రూపాయల లెక్క చొప్పునున్నప్పుడు కూడా మేము ఇదే పని చేసుకుంటూ బతుకుతున్నాం. తర్వాత స్వతహాగా ఆటోలు, తర్వాత మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో స్వచ్ఛ ఆటోలు వచ్చి 2500 స్వచ్ఛ ఆటోలు ఇచ్చి మా యొక్క జీవనోపాధిని మెరుగుపరిచినారు. ఈ యొక్క ప్రభుత్వంలో ఈ రామ్కీకి అగ్రిమెంట్ చేసామని చెప్పి మా కార్మికుల పొట్టలు కొడుతున్నారు. అయ్యా, మీకు ఈ రాజకీయ వ్యవస్థకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మేము తెలియజేయమన్నది ఏమనగా, అయ్యా మేమేమి దేశాల్లోకి వెళ్ళి వచ్చి ఇక్కడ వలస వచ్చి బతికే వాళ్ళం కాదు, మేము తెలంగాణ వాదులమే, ఇక్కడే పుట్టి పెరిగినాము. మా పొట్టలు కొట్టేలాగా మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు.